మీరు అంతలా డిసప్పాయింట్ ఎందుకంటే ఇప్పుడు సినిమాలో అఖండ 1 ఫస్ట్ హాఫ్ చూసి ఏదో మిస్ అవుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత బయటకు వస్తే చెవుల్లో దంతని మోగిపోయినాయి. ఏంద్రా ఎలివేషన్, ఏంద్రా ఈ సినిమా అనే ఫీలింగ్ ఉంది పార్ట్ 1లో. బట్ ఈ సినిమాలో స్టార్టింగ్ సినిమా చూస్తున్నాం, అరే సినిమా ఓకే స్లోగా స్టార్ట్ చేశాడు రా పాపం, బోయపాటి స్లోగా స్టార్ట్ చేశాడు, బాగా వెళ్తుంది, పాయింట్కి వస్తున్నాడు, ఇంటర్వెల్ బ్లాంక్ వచ్చింది, వారే ఇది కదా సినిమా అనుకోండి. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యింది, ఏముంది సేమ్ ప్యాటర్న్. చిన్న సమస్య, బాలకృష్ణ గారు వస్తారు, మోనో వ్లాగ్ చేస్తారు, డైలాగులు చెప్తారు. అంటే గతంలో 3 సినిమాలు కూడా అదే పాయింట్ తో కొట్టారు, అదే ఫార్ములాతో కొట్టారు కదా. అవే ప్యాటర్న్, బాలకృష్ణ గారివి అవే ప్యాటర్న్. సినిమాలు ఆడుతున్నాయంటే ఆయన ఫ్యానిజం వల్ల ఆడుండొచ్చు, యాక్సెప్ట్. యాజ్ ఏ బాలకృష్ణ గారి ఫ్యాన్ గానో లేకుంటే యాజ్ ఏ ఆడియన్ గా, ఐ మీన్ సినిమా బానిస గానో బాగుందని చెప్పేస్తా. బట్ యాజ్ ఏ ఆడియన్ గా 600 రూపాయలు టికెట్ పెట్టి కొన్ని సినిమాకి వచ్చి ఒక ఆడియన్ లాగా అయితే ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. తమన్ గారి వర్క్ ఏమంత అనిపించలేదు. మొన్నటి దాకా తమన్ మావ ఇరగొడతాడు, కొన్నిజల తమన్నా నుంచి నందమూరి తమన్ అవుతాడు, ఇలా మాట్లాడుకుంటాడు. ఏముంది ఇక్కడ చాలా చాలా ఏంటంటే బాధ ఏంటంటే గంజాయి గురించి చూపిస్తాను, దేశం బాగుపడే విధానంగా చూపిస్తాను, ఆర్మీ గురించి చూపిస్తాను, లేదంటే సనాతన ధర్మం భాగవతం గురించి ప్రతిదీ తీసుకుని మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తానన్న పాయింట్స్ ఏ ఒక్కరు ఇన్స్పైర్ అయ్యారు. బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పే డైలాగ్ ఒక్కటే, జై బాలయ్య. అరే నువ్వు అప్పుడు ఆ సినిమాలో ఆ పాయింట్స్ అన్ని ఉన్నప్పుడు నీ మైండ్లోంచి ఏం రావాలి? హిందుత్వం గురించో, సనాతన ధర్మం గురించో, లేకుంటే దేశం గురించి గొప్పగా చెప్పారనే పాయింట్స్ రావాలి. కానీ జై బాలయ్య అని ఎందుకు వస్తుంది? ఒక సినిమా హిట్ అయిందంటే ఆ క్యారెక్టర్ హిట్ అయితేనే అవుతుంది, హిట్ కాలేదంటే సినిమా కాదు కదా. నాకైతే ఎక్కడో ఒక ఫ్లో, స్క్రీన్ ప్లే, లాజిక్ మిస్ అయ్యింది అనే ఫీలింగ్ అన్నమాట. ఓవరాల్గా నాకైతే బాలకృష్ణ గారి ఎలివేషన్స్ కోసం రావచ్చు, లాస్ట్లో బాలకృష్ణ గారి వెనక దేవుడిని చూపించినట్టు చూపించడం, కొన్ని విజువల్స్ చాలా బాగా అనిపించింది. అవి తప్ప బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇవంతా పెద్దగా ఏం అనిపించలేదు. పర్లేదు సినిమా, థియేటర్లోనే ఎంజాయ్ చేయండి. అఖండ 2 ఇప్పుడు చూసి వస్తున్నా. నిజంగా నాకైతే మాత్రం ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ అయితే బాలయ్య బాబు గారి ఒక నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కానీ స్టోరీ విషయంలో అయితే మాత్రం అఖండ 1 ఉన్నంత రేంజ్లో అయితే అనిపించలేదు నాకు. నేనైతే నిజం చెప్తున్నా, డిసప్పాయింట్ అన్న. సో ఇప్పుడు ఏంటంటే ప్రీమియర్ షో కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ కూడా సినిమా బాగుంది అంటారు. రేపు ఖచ్చితంగా మీకు జెన్యూన్ టాక్ ఏదైతే ఉందో అది తెలుస్తుంది. సో సబ్జెక్ట్ ఏంటంటే ఈ పాకిస్తాన్లో చైనా ఎప్పుడు కలిసిపోయిందో, చైనా ఒకటి కట్టాడా గోడ, లేకపోతే డ్యాము పాకిస్తాన్ కట్టాడు, నాకైతే అర్థం కాలేదు. కొన్ని సీన్స్ ఎందుకు బోయపాటి గారు ఎట్లా చేశారన్నది అయితే అర్థం కాలేదు. సో డెఫినెట్గా అఖండ సినిమా రేంజ్ని మించిపోయి ఏదో చేద్దామనుకుని పప్పులు కాల్చినట్టు అనిపించింది. నాకైతే మాత్రం డిసప్పాయింట్ అనిపించింది చెప్తాను. తమన్ గారు ఏం సేవ్ చేయలేదా? తమన్న గారు నాకు తెలిసి ఏంటంటే నా ప్రొడక్షన్ వాల్యూస్ స్టార్టింగ్ లో చాలా అంటే చాలా బాగుంది. సినిమా లాస్ట్ వచ్చే వరకు ఏంటంటే బడ్జెట్ తక్కువైంది, ఏమైందో తెలియదు కానీ తేలిపోయింది సినిమా. లాస్ట్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది తేలిపోయింది. చిన్న ఏదో రేక్ షెడ్ లో పెట్టి చేసేసినట్టు. అంటే తమ్మన్న గారు కూడా స్టార్టింగ్ లో చాలా లేపారు కానీ సినిమాని ఆ ఎలివేషన్స్ తో అయితే మాత్రం బాగుంది. అంటే బాలయ్య బాబు గారు మంచులో ఫైట్లు కానీ కొన్ని డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే మాత్రం చాలా బాగుంది. ఇది బాలయ్య బాబు గారికి అయితేనే సెట్ అవుతుంది ఈ సినిమా. ఆయన చేయడం వల్ల ఈ రేంజ్ లో ఆడుతుంది కానీ మిగతా ఇంకెవరైనా అయితే కూడా అది ఒక్కరోజు కూడా ఆడతాం డెఫినెట్ గా. నేను చెప్పాను ఇంటర్వెల్ ఫైట్ అది మంచు ప్రాంతాల్లో ఉంది కదా ఆ ఫైట్. అక్కడ కూడా ఏంటంటే రాయలసీమ నుంచి పరిగెట్టుకుంటా హీరోయిన్ వచ్చేసి డైరెక్ట్ హిమాలయాలో వస్తుంది, పరిగెట్టుకుంటా. అది నాకు ఏం అర్థం కాలేదు. సో వెనకాల ఉన్న అసలు నాకైతే కొన్ని చూస్తే అయితే పిచ్చి వేసిపోయింది. సో మనం ఎందుకంటే చెప్పకూడదు. సో రేపైతే మీకు అయితే అరహర వీరమల్లు రేంజ్ లో ఉంది.